జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రేమాత్మ స్వరూపులారా, ప్రపంచం మొత్తంలో ప్రకృతిని పదార్థంగా భావించేటటువంటి దేశాలన్నీ కూడా ప్రకృతిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం ప్రారంభిస్తున్నాయి. ఆధిపత్యపు పోరు విపరీతంగా జరుగుతుంది. పోటీతత్వం తారాస్థాయికి చేరింది. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఖండాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. ఇదంతా దేని ద్వారా వచ్చిందంటే కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా ఇదంతా తయారైంది. ఆ మేధస్సు మనిషిని సమూలంగా బలహీనపరిచింది. ఆ మేధస్సు యొక్క దుష్పరిణామాల వలన దేశాలు మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఒక వ్యక్తి ఆకాశాన్ని అంటే భవనాన్ని నిర్మించుకున్నాడు. దాన్ని నిర్మించడానికి ఎంత కాల వ్యవధి అవసరం అవుతుంది, ఎంత సమయం పడుతుంది? అదే భవనాన్ని కొన్ని సెకండ్లలో నేలమట్టం చేస్తున్నారు కదా. అసలు ఈ మారణాయుధాలు ఎందుకు? మనిషి యొక్క అంతరంగం కలుషితమై ముక్కలై మనుగడ కోసం పోరాటం జరుగుతూ అహంకారం బలోపేతమై సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచం నుండి బయటపడలేక, ఆ ప్రపంచంలోకి ఎవరిని అనుమతించక అంతరంగంలోనే యుద్ధం జరుగుతుంది. అంతరంగం కుంచుకుపోతుంది. స్వార్థంగా, సంకుచితంగా తయారవుతున్నారు. ఇంత ప్రమాదం గతంలో ఎప్పుడు లేదే. అంటే తిరోగమన పరిణామం తారాస్థాయికి చేరింది. పురోగమన పరిణామం బలహీనపడింది. మానవుడి యొక్క ప్రభావం జంతువుల మీద, వృక్షాల మీద, పంచభూతాల మీద కూడా ఉంది కదా. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే మనిషి తనను తాను ఉద్ధరించుకోలేకపోతున్నాడు, కానీ ప్రపంచాన్ని ఉద్ధరించాలనేటటువంటి భావంతో ఇతర గ్రహాలను, ఉపగ్రహాలను కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా. అంటే సత్యమేమైంది? అడుగంటిపోయింది. ధర్మం ఏమైంది? చిన్నాభిన్నమైంది. మనిషి యొక్క అంతరంగం ఏమైంది? సమూలంగా కలుషితమైంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఆలోచించాలి. మన మూలాలను వెతకాలి. ఎక్కడ మనిషి బలహీనపడ్డాడు అనే దాని గురించి ఆలోచించాలి. మనిషి బలహీనపడటానికి మూల కారణం అంతరంగమే కదా, మనసే కదా, కర్మలే కదా, సంస్కారాలే కదా, గుణాలే కదా. ఎప్పుడైతే అంతరంగం శుద్ధి అవుతుందో బాహ్య ప్రపంచాన్ని కూడా శుద్ధి చేసేటటువంటి అర్హత వస్తుంది కదా. అంతరంగం శుద్ధి కాకపోతే బాహ్య ప్రపంచాన్ని శుద్ధి చేసేటటువంటి అర్హత ఉండదు కదా. ఆలోచించండి. కాబట్టి అంతరంగ శుద్ధే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు ఋషులు ఏం చేశారు? అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చారు. ఒకవైపు మానవులేమో ప్రపంచాన్ని పతనం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే, అభివృద్ధి చేస్తూ ఉంటే, మరొక వైపు ఋషులు ఏం చేశారంటే ఆ సాంకేతిక పరిజ్ఞానానికి విరుగుడుగా ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టారు. ఇది ఎంత మహోన్నతమైనటువంటి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. మనిషి జీవించవలసిన జీవితం ఒక రకంగా ఉంది, జీవిస్తున్నటువంటి జీవితం మరొక రకంగా ఉంది. పురోగమన పరిణామంలో ఉన్నత స్థాయికి చేరినటువంటి మనుషులంతా కూడా
తిరోగమన పరిణామంలో ఉన్నటువంటి మానవాళిని ఉద్ధరించడం కోసం చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని కానుకగా అందించారు కదా, అదే ఆధ్యాత్మికత అంటే. ఇది ప్రపంచం మొత్తంలో ఒక భారతదేశంలోనే బహిర్గతమైంది. అంటే భారతదేశంలో నైసర్గిక స్వరూపం అంతా కూడా చాలా ప్రత్యేక తరహాలో ఉంది. వృక్షాలు కానీ, జంతువులు కానీ, నదులు కానీ, కొండలు కానీ, గుహలు కానీ, మంచు ప్రదేశాలు కానీ, నదీ పరివాహక ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బహిర్గతం గావించడం కోసం అద్భుతంగా దోహదపడ్డాయి. ఇతర దేశాలు వాళ్ళు ప్రకృతిని పదార్థంగా భావించారు. ఒక్క భారతదేశమే ప్రకృతిని పరమాత్మగా భావించింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఈనాడు ప్రపంచం కనిపెట్టింది అనుకున్నటువంటి అద్భుతాలన్నీ కూడా క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే భారతదేశంలో బహిర్గతమయ్యాయి. శాస్త్రవేత్తలంతా కూడా అణువును పరమాణువును గురించి మాత్రమే తెలుసుకోగలిగారు. ఆ పరమాణువుకి వెనక ఏముందనే దాని గురించి తెలుసుకోలేకపోయారు. ఈ విషయాన్ని గురించి క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాటి భారతీయులు తెలుసుకున్నారు, నిరూపించారు. ఏమిటి? ప్రతి పరమాణువు శక్తిపూరితంగా ఉంటుంది. ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు. ప్రాణశక్తి కేంద్రీకృతమైతే అది రేణువు అవుతుంది. అదే ప్రాణశక్తి సూక్ష్మీకరణం చెందితే పరమాత్మ అవుతుంది. ఎంత గొప్ప కాన్సెప్ట్ మీరు ఆలోచించండి. ఒక పరమాణువులో అనేక రేణువులు ఉంటాయి. ఆ రేణువులలో శక్తి ఉంటుంది. శక్తి ఘనీభవనం చెందిందనుకోండి, రేణువు ఏర్పడుతుంది. అదే శక్తి సూక్ష్మీకరణం చెందితే ఏమేర్పడుతుంది? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం ఏర్పడుతుంది. అంటే రేణువుకి పరమాత్మకి మధ్యలో ప్రాణశక్తి ఉంది. దీన్ని క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే భారతీయులు కనిపెట్టారు. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఆత్మ దృష్టి ద్వారా విశ్వాన్ని దర్శించారు, విశ్వ దర్శనం గావించుకున్నారు. అందుకే గ్రహాలు ఉపగ్రహాల కదలికలను కూడా తెలుసుకోగలిగారు. వాళ్ళు అందించినటువంటి టెక్నాలజీ మామూలుది కాదు, అది పురోగమన పరిణామం ద్వారా అందించబడింది. అటువంటి టెక్నాలజీని మనం వాడుకోలేకపోయాం. ఎందుకు అలా జరిగింది? దాని గురించి ఆలోచిద్దాం. ఒకవైపు భౌతికవాద మత్తు పెరుగుతుంది, మరొక వైపు ఆధ్యాత్మిక విధానం కూడా అందించబడుతూ వచ్చింది. కానీ భౌతికవాదం అంతా ఎలా ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉంది. ఆధ్యాత్మిక విధానం ఎలా ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఛేదించే విధంగా ఉంది. ఎప్పుడైతే ఈ ఛేదన జరుగుతూ ఉందో మానవుడిలో ఉన్నటువంటి కృత్రిమ మేధస్సు కరిగిపోతూ వచ్చింది. కృత్రిమ మేధస్సు కరిగిపోతూ ఉంటే అతనికి సహజ మేధస్సు వస్తుంది కదా. కానీ భౌతికవాదం మత్తు విపరీతంగా పెరగటం వల్ల కృత్రిమ మేధస్సు యొక్క మోతాదు కూడా బలోపేతం కావటం వల్ల సహజమైనటువంటి మేధస్సు అణిచివేయబడింది. భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం అనేది అందరికీ అందకపోవటానికి మూల కారణం ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రాన్ని మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. కొద్దిమంది అర్థం చేసుకున్నారు, కానీ అది తర్వాత తరాలకు అందించబడలేదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? బాహ్య ప్రపంచాన్ని మార్చటం కాదే, అంతరంగాన్ని శుద్ధి గావించుకోవటం కదా.
అంతరంగం శుద్ధైంది అనుకోండి, అంతటా పవిత్రతే కనిపిస్తుంది కదా. అంతరంగం కలుషితమైంది అనుకోండి, పవిత్రంగా ఉన్నటువంటి ప్రకృతి కూడా కలుషితంగా కనిపిస్తుంది కదా. కాబట్టి మనం అంతరంగాన్ని మార్చుకోవాలా, ప్రపంచాన్ని మార్చాలా? ప్రపంచాన్ని మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచం అనంతం, మానవ జీవితం పరిమితం. సహజ మేధస్సు కన్నా కృత్రిమ మేధస్సు బలంగా ఉంటుంది. పాజిటివ్ ఫోర్సెస్ కన్నా నెగిటివ్ ఫోర్సెస్ బలంగా ఉంటాయి. అందువల్ల నెగిటివ్ ఫోర్సెస్ని తొలగించడం అనేది మామూలు విషయం కాదు. కొండెడు పాలున్నాయి, పాల యొక్క మోతాదు ఎక్కువగా ఉంది, కానీ ఒక్క విషపు చుక్క పడితే పాలన్నీ కూడా విషంగా మారతాయి కదా. ఒక వ్యక్తిలో పాజిటివ్ థింకింగ్ ఉంది, పురోగమన పరిణామం జరుగుతుంది. కానీ జీవితంలో తనకు తెలుసో తెలియకుండా ఒక అపశృతి జరిగితే ఆ పాజిటివ్ థింకింగ్ మొత్తం కూడా నెగిటివ్ థింకింగ్గా మారుతుంది కదా. కాబట్టి ఆలోచించండి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ పెరుగుతూ వచ్చిందో దాన్ని తొలగించేటటువంటి పాజిటివ్ ఫోర్స్ బలహీనపడింది. ఒక భారతదేశంలోనే ఆధ్యాత్మిక విధానం బహిర్గతమైంది. మిగిలిన ప్రపంచ దేశాలు మొత్తం కూడా భౌతికవాదం మొత్తం వైపుకు మళ్ళాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెంచుకుంటూ వచ్చాయి, పరిశోధనలు పెరుగుతూ వచ్చాయి. ఆ పరిశోధనలు బాహ్య ప్రపంచానికే పరిమితమయ్యాయి, ప్రకృతి మీద ప్రయోగించబడుతున్నాయి, అంతరిక్షంలోకి ప్రయోగించబడుతున్నాయి. కానీ అంతరంగం గురించి తెలుసుకోలేకపోతున్నాడు కదా. అదే ప్రయోగం అంతరంగం మీద జరిగితే ఎలా ఉంటుంది? అంతరంగం మీద ప్రయోగం జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మనుషులకు అవసరమైనటువంటి సామాగ్రి తయారవుతూ ఉంటే ఎలా ఉంటుంది? మనుషులను మారణ హోమ వైపు మళ్లించేటటువంటి సామాగ్రి తయారవుతుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. మనసును బట్టే జీవితం కొనసాగుతుంది, మనసును బట్టే ప్రపంచం కొనసాగుతుంది. మనసు కలుషితమైంది అనుకోండి, ఆ వ్యక్తి ప్రపంచాన్ని కూడా కలుషితం చేస్తాడు కదా. మనసు శుద్ధి అవుతుంది అనుకోండి, ప్రపంచాన్ని శుద్ధి గావించగలుగుతాడు కదా. మరి అంతరంగాన్ని శుద్ధి గావించుకోవాలంటే మనిషి అంతర్ముఖానికి మళ్ళాలి కదా. అటువంటి అంతరంగ శుద్ధికి సంబంధించిందే ఆధ్యాత్మికత. కానీ ఆధ్యాత్మికత కూడా ఏమైంది? భౌతికవాద మత్తులో పడిపోయింది. ప్రపంచాన్ని ఉద్ధరించాలనేటటువంటి భావనతోటి అందరూ కూడా బాహ్యముఖ ప్రయాణానికి మడుతున్నారు. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే బాహ్యముఖ ప్రయాణం కూడా అవసరమే, కానీ ముందు అంతర్ముఖం, తర్వాత బాహ్యముఖ ప్రయాణం. అంతర్ముఖానికి మళ్ళకుండా, అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోకుండా బాహ్యముఖ ప్రయాణానికి వెళితే ఏమవుతుంది? అంతరంగంలో ఉన్నటువంటి కలుషితం బాహ్య ప్రపంచంలోకి విడుదలవుతుంది కదా, దాని ప్రపంచం స్వీకరించదు కదా. కాబట్టి అక్కడ ప్రమాదం జరుగుతూ వచ్చింది. అంటే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే భౌతికవాదం ప్రమాదకరంగా మారింది, ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరంగా మారింది. భౌతికవాదం ద్వారా ప్రకృతి పతనం అవుతూ వచ్చింది, ఉత్పత్తి గణనీయంగా పెరిగింది, అందులో మారణాయుధాలు కూడా తయారయ్యాయి. సరే, ఇక ఆధ్యాత్మికత గురించి ఆలోచించేటట్లయితే అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి అనుకోండి, అతడు అంతర్ముఖానికి మళ్ళడు కదా, బాహ్య ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు కదా. ఎందువలన? అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది కదా. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే బాహ్య ప్రపంచంలో కూడా చెడు కనిపిస్తుంది కదా.
ఎప్పుడైతే చెడు బాహ్య ప్రపంచం కనిపిస్తుందో ఆ చెడుని తొలగించే ప్రయత్నంలో ఇతను కూడా బాహ్యముఖానికి మళ్ళుతాడు కదా. అంటే భౌతికవాదం బాహ్యముఖంలో ఉంది, ఆధ్యాత్మికత కూడా బాహ్యముఖానికి మళ్ళింది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? దీని గురించి మనం ఆలోచించాలి. నా అంచనా ప్రకారం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. పరిష్కారం లేనటువంటి సమస్య ఉండదు, సమాధానం లేనటువంటి ప్రశ్న ఉండదు. అందులో ఎటువంటి సందేహం లేదు. పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం దిశగా మనం ఆలోచించగలగాలి. ప్రస్తుతం మానవుడు ప్రపంచాన్ని ఉన్నత మార్గం వైపు మళ్లించడం కోసం అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, పరితపిస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు. ఆ ప్రయత్నాలు వైఫల్యం చెందే అనుకోండి, అతను తప్పనిసరిగా పునరాలోచిస్తాడు. బాహ్యముఖ ప్రయాణం వైఫల్యం చెందుతుంది అని గ్రహించాడు అనుకోండి, తప్పనిసరిగా అంతర్ముఖానికి మళ్ళతాడు. ఎప్పుడైతే అంతర్ముఖానికి మళ్ళాడో తనను తను శుద్ధి చేసుకుంటాడు, ప్రపంచాన్ని శుద్ధి చేసేటటువంటి అర్హతను పొందుతాడు. దాన్నే ఉద్ధరేది ఆత్మనాత్మానామంటారు. తనను తాను ఉద్ధరించుకోవటమే అద్భుతమైనటువంటి జీవన విధానం. అదే కళాత్మక జీవన విధానం, అదే మహోన్నత జీవన విధానం. ఇది ఎక్కడ ప్రస్తావించబడింది? ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది. ఉపనిషత్తులు ఋషి ప్రోక్తాలు. అవి మనిషిని అంతర్ముఖానికి మళ్లించడం కోసం చక్కటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాయి. వేదాన్ని గురించి అర్థం చేసుకుంటే మనిషి తప్పనిసరిగా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలుగుతాడు. కానీ మనుషులంతా ఏమవుతున్నారు? బాహ్యముఖ ప్రయాణం వైపుకి మళ్ళుతున్నారు. ఆధ్యాత్మికత కూడా బాహ్యముఖ ప్రయాణంలోనే ఉంది. ఎందువల్ల? అంతరంగ శుద్ధి అనేది మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యం కాదు. సమాజంలో నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి, తదనుగుణంగా అంతరంగంలో కూడా నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి. అంతరంగంలో నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనేటటువంటి పాజిటివ్ ఫోర్స్ని ప్రయోగించగలగాలి కదా. ఆ పాజిటివ్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతరంగం నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎంత మోతాదు పెరిగితే పాజిటివ్ కూడా అంతే మోతాదులో పెరుగుతుంది. మనం నెగిటివ్ని చూసి కలత చెందకూడదు, పాజిటివ్ను ప్రయోగించగలగాలి. ఒక వ్యక్తి జీవితాన్ని మీరు గమనించండి, అతని మీద నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా ప్రయోగించబడుతూ ఉంటే తప్పనిసరిగా లోపల నుంచి పాజిటివ్ ఫోర్స్ కూడా బహిర్గతం అవుతుంది. నెగిటివ్ ఎంత శాతం పెరుగుతుందో పాజిటివ్ కూడా అంతే శాతం పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చాలామంది అర్థం చేసుకోవటం లేదు, ఎందుకంటే ఓర్పు సహనం తక్కువగా ఉన్నాయి. మనిషి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందాలనేటటువంటి భావనతోటి సులభమైనటువంటి మార్గాలను గురించి ఆలోచిస్తున్నాడు. కానీ వాస్తవ విషయం ఏంటంటే, ఎక్కడైతే నెగిటివ్ ఫోర్సు విజృంభిస్తుందో అక్కడే పాజిటివ్ ఫోర్స్ కూడా విజృంభిస్తుంది, బహిర్గతం అవుతుంది. నెగిటివ్ ఎంత శాతం ఉంటుందో పాజిటివ్ అంత శాతం ఉంటుంది. మనం నెగిటివ్ చూసి కలత చెందుతూ ఉన్నామనుకోండి, ఆ పాజిటివ్ బయటికి రాదు కదా. పాజిటివ్ బయటికి రావాలంటే ఏం చేయాలి? నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావించగలగాలి. ఒక వ్యక్తి నెగిటివ్గా భావిస్తున్నాడు, అతని పరిస్థితి ఏమిటి? మరొక వ్యక్తి జ్ఞానపరంగా పరిణతి చెంది నెగిటివ్ను పాజిటివ్గా భావిస్తున్నాడు, అతని పరిస్థితి ఏమిటి? కాబట్టి నెగిటివ్ని నెగిటివ్గా భావించటమా,
నెగటివ్ను పాజిటివ్గా భావించటమా? ఏది కావాలి? నెగటివ్ని పాజిటివ్గా భావించేటటువంటి పరిపూర్ణ జ్ఞానం కావాలి. నెగటివ్ పాజిటివ్ రెండు ఏ స్థాయిలో ఉంటాయి? మానసిక స్థాయిలో ఉంటాయి కదా. నెగటివే పాజిటివ్, పాజిటివే నెగటివ్ కదా. నెగటివ్ నుండి పాజిటివ్ని వేరు చేయలేం కదా. ఆ నెగటివ్ని ఎప్పుడైతే మనం పాజిటివ్గా భావిస్తామో అక్కడ నెగటివ్కి అవకాశం లేదు కదా. నెగటివ్ లేకపోతే సరి చేయాల్సిన పని లేదు కదా. అసౌకర్యం లేకపోతే అన్వేషణ చేయవలసిన అవసరం లేదు కదా. మనిషి ఏమవుతున్నాడు? తానేదో కోల్పోయాను అనుకుంటున్నాడు. ప్రపంచం చెడిపోయిందని విపరీతంగా బాధపడుతున్నాడు. చెడిపోయిన ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం పరుగులు పెడుతున్నాడు. కానీ ఎక్కడైతే నెగిటివ్ ఉందో అందులో పాజిటివ్ ఉంది కదా. నువ్వు నెగిటివ్ను చూస్తూ ఉన్నావు అనుకోండి, పాజిటివ్ను గుర్తించలేవు కదా. అందువలన సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి? అది నెగిటివ్ కాదు, అది పాజిటివ్నే. అది పాజిటివ్ అనే భావన కలిగింది అనుకోండి, నీ అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది కదా. కొంతమంది పాజిటివ్ను కూడా నెగిటివ్గా భావిస్తుంటారు. అందుకు మూల కారణం ఏంటి? అక్కడ పాజిటివ్ అనేది ఉంది, కానీ నువ్వేమనుకుంటున్నావు? దాన్ని నెగిటివ్గా భావిస్తున్నావు. అది నీ దృష్టి లోపమే, నీ అంతరంగ సంస్కారాల లోపమే. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉంటే బాహ్య ప్రపంచంలో మంచిగా అనిపిస్తుంది కదా. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే బాహ్య ప్రపంచంలో చెడే కనిపిస్తుంది కదా. నువ్వు ప్రపంచాన్ని సరి చేస్తావా, అంతరంగాన్ని సరి చేసుకుంటావా? ఏది సాధ్యమవుతుంది? ఏది ఆమోదయోగ్యం అవుతుంది? ఆలోచించండి. బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి మూలమైనటువంటి అంతర ప్రపంచం కలుషితమైంది. సూక్ష్మ శరీరం కలుషితమైంది అనుకోండి, తదనుగుణంగా స్థూల శరీరం కలుషితం అవుతుంది. ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి, జబ్బులను భరించలేకపోతున్నారు. అందుకని ఉపశమనం కోసం, వాటి నుంచి బయటపడటం కోసం వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సూక్ష్మ శరీరాన్ని గురించి ఆలోచించడం లేదు. సూక్ష్మ శరీరానికి చికిత్సనిచ్చేటటువంటి విధానం వాళ్ళ దగ్గర లేదు. అదొక ఆధ్యాత్మికవేత్త చేతిలోనే ఉంది. అది ఒక్క భారతదేశంలోనే ఉంది. అది ఒక్క ఋషుల్లోనే ఉంది, వేరే చోట ఎక్కడ లేదు. అటువంటి ఋషులు ఇప్పుడు ప్రపంచానికి అవసరం. కాబట్టి ఋషితత్వం అనేది మామూలు విషయం కాదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని పాజిటివ్గా స్వీకరించడమే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యం. పాజిటివ్గా మార్చటం కాదు, పాజిటివ్గా స్వీకరించటం. మార్చటం వేరు, స్వీకరించటం వేరు. మార్చటం అనేది కర్మ అవుతుంది, స్వీకరించటం అనేది పాజిటివ్నెస్ అవుతుంది. పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు, అక్కడ చెడు కనిపించినప్పుడు మనం సరిచేయాల్సింది లేదు కదా. కాబట్టి పాజిటివ్లో పాజిటివ్ని చూడటం ఒక విధానం అయితే, నెగిటివ్లో పాజిటివ్ని చూడటం అనేది మరొక విధానం. అది ఆధ్యాత్మికత అంటే. అది ఎవరికి సాధ్యమవుతుంది? శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి. కాబట్టి బిడ్డలారా, సంక్షోభాలకు కలత చెందవద్దు. సత్యాన్ని బహిర్గతం చేద్దాం. సమస్యల సుడిగుండం నుండి ప్రపంచాన్ని విడుదల చేద్దాం. అదే మన లక్ష్యం కావాలి, అదే మన ఆశయం కావాలి, అదే మన సంకల్పం కావాలి, అదే మన దృక్పథం కావాలి.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.